హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మామ. ఇప్పుడే మద్రాసి మూవీ చూసి వచ్చా. ఈ మూవీ ఎలా ఉంది, ఎలాంటి ఆడియన్స్కి నచ్చుతుంది అనేది ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, మద్రాసిలోకి ఇల్లీగల్ గన్స్ వస్తుంటాయి. వాటిని ఆపడానికి ఎన్ఐఏ ఉంటుంది. కానీ కామన్ మ్యాన్ అయిన మన హీరో కూడా వాటిని ఆపడానికి వస్తాడు. మధ్యలో హీరో ఎందుకు వచ్చాడు, గన్స్ ని రాకుండా ఆపాడా లేదనేది మూవీ స్టోరీ. మూవీ స్టార్ట్ అయ్యాక 20 minutes వరకు బానే ఉంటది భయ్య. ఆ తర్వాతనే లవ్ స్టోరీ అని, కామెడీ అని, సాంగ్స్ అని మూవీని పండబెట్టేశారు. సాంగ్స్ అయితే అసలు బాలేవు భయ్య. ఈసారి అనిరుద్ధ్ ఏం మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇంతకు ముందు అనిరుద్ధ్ మూవీస్ లో మూవీ బాగాలేకపోయినా సాంగ్స్ అయినా బాగుంటుండే, కానీ ఈసారి సాంగ్స్ కూడా బాలేవు. ఇంక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పర్లేదు అనిపించింది, బానే ఉంది. ఇక సెకండ్ హాఫ్ లోకి వెళ్తే మొత్తం యాక్షనే ఉంటది, స్టోరీ ఏం ఉండదు. మూవీ అసలు ముందుకే కదలదు. అయినా ఫైట్స్ మాత్రం బానే ఉన్నాయి భయ్య. కానీ ఫైట్స్ మాత్రం బాగుంటే సరిపోదు కదా, స్టోరీ కూడా ఉండాలి. ఇక్కడ అదే మిస్ అయింది. కానీ ఎలివేషన్స్ మాత్రం బాగా పడ్డాయి. హీరోకైనా గానీ విలన్ కైనా గానీ ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే స్టోరీ మీద కూడా కొంచెం దృష్టి పెట్టింటే బాగుండు. ఇంకా క్లైమాక్స్ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తున్న పాత సినిమాల లాగానే రొటీన్ గానే ఉంటుంది. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే శివకార్తికేయన్ బాగా చేశాడు భయ్య. తనకిచ్చిన జాబ్ తను చేశాడు. ఫైట్స్ లో కానీ, కామెడీలో కానీ, ఎమోషన్స్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో బాగా చేశాడు. ఇక హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లో సోసో అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో తనకి స్క్రీన్ టైమే లేదు, జస్ట్ ఉందంటే ఉంది అంతే. ఇక విలన్ క్యారెక్టర్ కూడా బాగా చూపించారు. తనకు కూడా ఎలివేషన్స్ బాగా పడ్డాయి, బాగా పర్ఫార్మ్ చేశాడు. ఇంతే భయ్య ఈ మూవీ రివ్యూ. మీలో ఎవరైనా మాస్ ఆడియన్స్ గానీ, యాక్షన్ లవర్స్ గానీ ఉంటే మూవీ మీకు నచ్చొచ్చు. ఇక ఫ్యామిలీతో కూడా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.